మీడియా మిత్రులకు నమస్కారం. 79వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమం దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతోంది. అయితే భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కూడా జాతీయ నాయకత్వం ఆధ్వర్యంలో తెలంగాణలో కూడా నిర్వహించబోతోంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు హర్ ఘర్ తిరంగా రాష్ట్ర కన్వీనర్ మనోహర్ రెడ్డి గారు ఇప్పుడు వివరిస్తారు. వారితో పాటు ఈ తిరంగా కమిటీలో నేను రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ మరియు సేవెళ్ల మహేందర్ గారు బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు. వారితో పాటు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో మిగిలినటువంటి తిరంగా కమిటీకి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి కార్యకర్తలు, నాయకులు, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొంటున్నారు. ఇప్పుడు మనోహర్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటారు. నమస్కారం. భారత ప్రభుత్వము అదే రకంగా భారతీయ జనతా పార్టీ తరపున ఈ 79వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా గత 3 రోజులుగా తిరంగా ర్యాలీ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. ఊహించని విధంగా పాఠశాల విద్యార్థులు, కళాశాల విద్యార్థులు, యువతీ యువకులు పెద్ద సంఖ్యలో ఈ యాత్రలలో పాల్గొంటున్నారు. అదే రకంగా 15వ తేదీ నాటికి, స్వతంత్ర దినోత్సవం నాటికి ప్రతి ఇంటిపైన త్రివర్ణ పతాకాన్ని, జాతీయ జెండాను ఎగురవేసుకొని దేశభక్తిని, ఐక్యతను చాటాలని చెప్పేసి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చారు. గత కొన్నేళ్లుగా భారతదేశం అనేక విజయాలను సాధిస్తున్నది. ఏ విజయం సాధించినా కూడా మరి ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా, వయస్సుతోని సంబంధం లేకుండా జాతీయ జెండా అందరినీ ఐక్యం చేస్తున్నది. జాతీయ జెండాను చూడగానే ఒక ఎమోషనల్ అటాచ్మెంటు, అదే రకంగా ఒక సమగ్రతను, సమైక్యతను తెలియపరుస్తుంది. ఆ రకంగా ఈరోజు దేశ ప్రజలందరినీ కూడా ఐక్యం చేసినటువంటి ఘనత భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి దక్కింది. ఇటీవల పహల్గామ్లో మన భారత పౌరులను తీవ్రవాదులు హతమారిస్తే వెంటనే ఆ తీవ్రవాదులను హతమార్చి, అదే రకంగా తీవ్రవాదుల యొక్క స్థావరాలను కూడా ధ్వంసం చేసి భారతదేశం యొక్క ప్రజలలో ఉన్నటువంటి సంకల్పాన్ని నెరవేర్చినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఇప్పుడు ఈసారి ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ఆపరేషన్ సింధూర్ విజయవంతమైనటువంటి సందర్భంగా దేశ పౌరులందరూ కూడా ఈసారి మరింత రెట్టింపు ఉత్సాహంతో గ్రామ గ్రామాన, మండల కేంద్రాలలో, జిల్లా కేంద్రాలలో కూడా తిరంగా ర్యాలీలు పెద్ద ఎత్తున నిర్వహించుకోవాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపును అనుసరించి ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతున్నాయి. రేపు 14వ తేదీ ఉదయం 10 గంటలకు నెక్లెస్ రోడ్లో మరి ఉన్నటువంటి MMTS స్టేషన్ నుంచి ఒక తిరంగా ర్యాలీ ప్రారంభమవుతుంది. ఈ తిరంగా ర్యాలీలో జంట నగరాలకు సంబంధించినటువంటి విద్యార్థులు, యువకులు, పౌరులందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి నేను మీ ద్వారా కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు రామచంద్రరావు గారు పాల్గొంటారు. వారితో పాటుగా శాసన మండలి సభ్యులు AVN రెడ్డి గారు, మల్క కొమరయ్య గారు పాల్గొంటారు. అదేవిధంగా జంట నగరాలకు సంబంధించినటువంటి బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అదే రకంగా వివిధ కళాశాలల నుంచి
విద్యార్థులు, కళాశాల యాజమాన్యాలు పెద్ద సంఖ్యలో పాల్గొనబోతా ఉన్నారు. కనుక నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్న జంట నగరాల వాసులకు, వర్షం ఉన్నప్పటికీ కూడా రేపు నెక్లెస్ రోడ్లో తలపెట్టినటువంటి తిరంగ యాత్ర జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. అదేవిధంగా రేపు ఎల్లుండి 2 రోజుల పాటు ఈ జంట నగరాలు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కులమతాలకు అతీతంగా, వయస్సుతోని సంబంధం లేకుండా, భాషతోని సంబంధం లేకుండా, మరి ధనిక పేద అనేటటువంటి తారతమ్యం లేకుండా పౌరులందరూ కూడా తమ తమ ఇళ్లపైన జాతీయ జెండాను ఎగురవేయాలని చెప్పేసి మీ అందరిని కూడా కోరుతున్నాము.